రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మరి పోలీసుల విచారణకు పేర్ని జయసుధ వెళతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మరి పోలీసుల విచారణకు పేర్ని జయసుధ వెళతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. పేదల బియ్యానికి మాజీ మంత్రి పేర్ని ఎసరు పెట్టారు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం అమ్మేసుకుని ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేశారు. పేర్ని జయసుధ పేరిట నిర్మించిన గోదాంలో పౌర సరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎన్నికలకు ముందు 2024 ఏప్రిల్లో వ్యవస్థీకృతంగా ఈ దందా నడిపించారు. గోదాం మేనేజర్ మానస్ తేజ్ను ముందు పెట్టి ఈ కుట్ర అమలు చేశారు. రేషన్ బియ్యం అమ్మినందుకు ఫోన్ పే ద్వారా సొమ్ము చెల్లింపులు జరగ్గా ఆ డబ్బంతా మానస తేజ ద్వారా చివరికి నానీకే చేరింది. ఈ అక్రమం బయటపడకుండా ఉండేందుకు గోదాం వద్దనున్న వే బ్రిడ్జిని ట్యాంపరింగ్ చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పేర్ని జయసుధ పేరిట పొట్లపాలెంలో నిర్మించిన జేఎస్ వేర్ హౌస్ నుంచి భారీగా రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో గోదాం మేనేజర్ మానస్ తేజ, పౌర సరఫరాల శాఖ సాంకేతిక విభాగం అసిస్టెంట్ మేనేజర్ చింతం కోటిరెడ్డి, లారీ డ్రైవర్ బొట్ల నాగ మంగారావు, రైసు మిల్లును లీజుకు తీసుకుని నడిపిస్తున్న బొర్రా ఆంజనేయులను అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి సమర్పించారు. కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ పేర్ని నానియేనని తేలడంతో A6 గా చేర్చారు. వేబ్రిడ్జిలో సాంకేతిక సమస్యల వల్లే తమ దగ్గర పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన బియ్యం బస్తాల్లో తరుగు వచ్చిందని, దానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానంటూ జయసుధ నవంబర్ 27న కృష్ణా జిల్లా జేసీకి లేఖ రాశారు. ఆమె లేఖలో చెప్పిన విషయంలో నిజం లేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా వ్యవహారంలో చట్టం నుంచి తప్పించుకోవాలనే దురుద్దేశంతో పేర్ని నాని జయసుధ పేరిట ఈ లేఖ సమర్పించారు. గోదాంలోని స్టాకు పరిశీలనకు వెళ్లిన 3 సభ్యుల కమిటీకి సహకరించలేదు. గోదాం తాళాలు పగలగొట్టి వారు తనిఖీలు చేయాల్సి వచ్చింది. పేర్ని నాని గోదాముల నుంచి 1,68,00,000 విలువైన 378.86 టన్నుల అంటే 7,577 బస్తాల రేషన్ బియ్యం తరలిపోయింది. నాని ఆయన భార్య పేరిట గోదాముని నిర్మించారు. 2022 మే నాటికి ఇవి పూర్తయ్యాయి. రాజకీయ పలుకుబడి ఉపయోగించి 2023లో తొలిసారి పౌర సరఫరాల సంస్థకు అద్దెకిచ్చారు. గోదాం మేనేజర్ మానస తేజను 6 నెలల కిందటే తాము నియమించుకున్నామంటూ జయసుధ జేసీకి రాసిన లేఖలో ఉంది. వాస్తవంగా ఆయన 2023 జనవరి నుంచి మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇలా ఉన్నతాధికారులనే పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు.
పౌర సరఫరాల శాఖ సాంకేతిక విభాగం అసిస్టెంట్ మేనేజర్ చింతం కోటిరెడ్డి జేఎస్ గోదాంలో తనిఖీలు చేసి తరుగు గుర్తించారు. రేషన్ బియ్యాన్ని బయటకు తరలించి అమ్ముకుంటున్నట్లు చూశారు. దీనిపై మానస తేజను ప్రశ్నించగా పేర్ని నాని ఆదేశాల మేరకే తరలిస్తున్నామని చెప్పారు. తర్వాత పేర్ని నాని కూడా కోటిరెడ్డితో మాట్లాడి అన్నీ తాను చూసుకుంటానని, ఏమీ కాదని చెప్పారు. మంచి పోస్టింగ్ ఇప్పిస్తానంటూ ప్రలోభపెట్టారు. పేర్ని నాని ఆదేశాలతో మానస తేజ పెడన మండలానికి చెందిన లారీ డ్రైవర్ బొట్ల నాగమంగారావు, రైసు మిల్లు లీజుదారుడు బొర్రా ఆంజనేయుల సాయంతో 3000 బస్తాల రేషన్ బియ్యాన్ని గూడూరుకు చెందిన డొక్కు నాగరాజుకు కిలో 18 రూపాయల చొప్పున అమ్మేశారు. దానికి సంబంధించిన 22 లక్షల సొమ్ము ఫోన్పే ద్వారా మానస తేజకు చేరేది. ఆయన ఆ సొమ్మును పేర్ని నానికి అందజేసేవారు. 2023 అక్టోబర్ నుంచి 2024 నవంబర్ వరకు ఫోన్పే చెల్లింపులు జరిగాయి. ఈ వివరాలన్నీ పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అక్రమ రవాణాలో సహకరించినందుకు మంగారావుకు 2.21 లక్షలు, ఆంజనేయులకు 1 లక్ష చొప్పున పేర్ని నాని చెల్లించినట్లు పోలీసులు తేల్చారు.